ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి గోచార రీత్యా తెలుసుకునే ముందు ప్రధానంగా గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి. జూన్ 2వ తారీఖున దేవగురువైన బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను, శని మీనరాశిలో సంచారం చేయటం, అలానే జూన్లో కుజుడు మేష వృషభ రాశుల్లో సంచారం చేయటం, రవి వృషభ రాశిలోను మిథున రాశిలోను సంచారం చేయటం, బుధుడు వచ్చేటప్పటికల్లా మిథున కర్కాటక రాశుల్లో సంచారం, శుక్రుడు మిథున కర్కాటక రాశులు అంటే శుక్రుడు బుధుడు మిథున కర్కాటక రాశిలో సంచారం చేయటం, అలానే గురువు కూడా కర్కాటక రాశిలోకి సంచారం చేయటం. అంటే ఇది గ్రహస్థితి. ఈ గ్రహస్థితి ఇవన్నీ కూడా గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే వృత్తిపరంగా, అంటే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, అలానే విద్య, సంపాదన, నిర్మాణాలు, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, వివాహాలు, శుభకార్యక్రమాలు ఎలా జరగబోతున్నాయి అంటే మంచి చెడుల యొక్క మిశ్రమాలు ఏ విధంగా జరగబోతున్నాయి. జూన్ నెలలో ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మనకు మంచి జరుగుతుంటుంది, ఏ రాశుల వాళ్ళకి శుభము అశుభము జరగబోతుంది, వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు చేయాలి, ఎలాంటి పరిష్కార మార్గాలు చూడాలి, ఏమేం పనులు చేయకూడదు, ఏ పనులు చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చా, ఉద్యోగంలోకి వెళ్ళొచ్చా, పెట్టుబడులు పెట్టచ్చా, షేర్ మార్కెట్లో శుభకార్యక్రమాలు చేయొచ్చా, బంధుమిత్రులతో ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఎలాంటి ప్రయత్నాలు చేస్తే లైఫ్లో సక్సెస్ అవుతుంది అనే విషయాలన్నీ కూడా మనం జూన్ నెలలో గోచార రీత్యా మనం తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, కుంభరాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది. కుంభరాశి వారికి ప్రత్యేకంగా శుక్రుడి యొక్క బలం వల్ల వివాహ శుభకార్యక్రమాలు, నూతన వాహనాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో అక్కడ హోటల్స్, అలానే రెస్టారెంట్లు ఓపెన్ చేయటం, ఇక్కడ కూడా వృత్తిపరంగా హోటల్ వాళ్ళకి, హోటల్ వాళ్ళకి, రెస్టారెంట్ వాళ్ళకి, బంగారు నగలు, దుస్తులు, అంటే క్లాత్ షోరూమ్ వాళ్ళ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే తృతీయ స్థానంలో కుజుడు, తృతీయ చతుర్థాల్లో కుజుడు వల్ల కూడా పిత్రార్జితం బాగా కలిసి రావటం, కోర్టు సమస్యలు తగ్గటం ఒకటి, అలానే కొద్దిపాటి ప్రయత్నం చేస్తే కూడా కార్యసిద్ధి కలగటం ఒకటి, ఆ ఉద్యోగంలో అనుకూలంగా ఉండటం, మార్పులు, స్థానచలనాలు, వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది, విదేశీయ ప్రయాణాలకు కూడా అవకాశం ఉంటుంది, కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది, శుభ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే జూన్ 15 లోపల వీళ్ళ కుజుడు బాగున్నాడు. జూన్ 2 తర్వాత ఈ రాశి వారికి వచ్చే గురువు అనుకూలంగా లేడు, అలానే శుక్రుడు బాగున్నాడు. అంటే డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చినంత మాత్రాన ఖర్చు చేయటం అనే నియంత్రణ చేసుకోవాలి. గురువు బాగలేదు కాబట్టి ఏదైతే ఈ 46 రోజుల పాటు కొంత నియంత్రణ చేసుకోవడం చాలా మంచిది. చేసుకొని ముందుకు వెళ్ళారనుకోండి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. అలానే మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు, వివాహ శుభ కార్యక్రమాలు జరుగుతాయి, సంతానం లేని వారికి సంతాన ఇబ్బందులు మరింత పెరిగే అవకాశాలు ఉండటం ఒకటి, అలానే వ్యాపారంలో లాభాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా దృష్టి పెట్టుకొని మీరు దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయండి. ఆరోగ్యపరంగా ఏమిటంటే జన్మంలో రాహు ఉన్నాడు కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ద్వితీయంలో శని ఉండటం వల్ల కుటుంబపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. జూన్ 15 తర్వాత తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రధానంగా మనకి ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు ఎప్పుడూ కూడా రవి యొక్క ఆరాధన చేయాలి. అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. అంటే రుద్రుణ్ణి ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటంతో పాటు
రుద్రుని ఆరాధన చేయటం కూడా చాలా మంచిది. అంటే ఈశ్వరుడి యొక్క ఆరాధన, శివాలయం యొక్క ప్రదక్షిణ, అలానే సూర్య జపం, జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. సూర్యుడి యొక్క ఆరాధన చేయాలంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ఉద్యోగ ప్రదాత. అంటే ఆరోగ్యం కూడా బాగుండాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. మానసికంగా ప్రశాంతత లేదా, మానసికంగా ఇబ్బంది పడుతున్నారా అంటే చంద్రుడి యొక్క ఆరాధన చెయ్యాలి. చంద్రుడి యొక్క ఆరాధన చేయటం అంటే ప్రధానంగా క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. చదువుకోవటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే దదీశంక తుషారాభం క్షీరోదారణం సంభవం నమామి శిశిరం సంభరు భూకట భూషణం అంటారు. అంటే చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. చంద్రుడి యొక్క ఆరాధన చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వాహన ప్రమాదాలు జరుగుతుందా, గొడవలు జరుగుతున్నాయా, ఆస్తి పంపకాల విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, జాతకంలో కుజదోషాలు ఉన్నాయా, కుజగ్రహం అనేది వెంటాడుతుంది అని అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి. తత్పురుషాయుధే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. 2 జంట సర్పాలను దానం చేయాలి. రాహుకాలంలో మంగళవారం రోజున దీపం పెట్టాలి. అంటే రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే బుద్ధి వికసించట్లేదా, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవట్లేదా అంటే బుధుడి యొక్క ఆరాధన చేయాలి. బుధవారం రోజున గణపతి యొక్క ఆరాధన, గణపతిని ఆరాధన చేయాలి. అది ఎలాంటి గణపతిని ఆరాధన చేయాలి అనంటే గకార అష్టోత్తరంతో స్ఫటిక గణపతిని కానీ, నవగ్రహ గణపతిని అంటే నవగ్రహ ధాన్యాలతో చేసిన ధాన్య గణపతిని కానీ, పగడపు గణపతిని కానీ, ఎమరాల్డ్ స్టోన్తో చేసిన గణపతిని కానీ ఆరాధన చేయాలి. ఎమరాల్డ్ స్టోన్తో చేసిన గణపతి చాలా బాగుంటుంది. బుధవారం రోజున ఉపవాసం ఉండటం, గణపతి దేవాలయాలకు ప్రదక్షిణ చేయటం, పిల్లలకి పుస్తక దానం చేయడం చాలా మంచిది. ధనం కలిసి రావట్లేదా, విద్యలో అనుకూలంగా ఉండట్లేదా, ఎంత డబ్బు వచ్చినా కూడా ఖర్చు పెడుతున్నారా అంటే గురువుకి అంతరిక్ష దేవత అయిన తారామహాదేవి యొక్క స్తోత్ర పాలనం చేయడం చాలా మంచిది. అలా తారామహాదేవి యొక్క స్తోత్ర పాలనం చేయాలి. గురువు యొక్క ఆరాధన, దత్తాత్రేయ స్వామి యొక్క కవచం, దత్త కవచాన్ని చదువుకోవటం కూడా చాలా మంచిది. అలానే వివాహ శుభ కార్యక్రమాలు కావట్లేదా అంటే శుక్రుడు యొక్క ఆరాధన చేయటం, కమలాదేవి యొక్క స్తోత్ర పాలనం చేయాలి. కమలాదేవి యొక్క స్తోత్ర పాలనం చేయటం వల్ల అనుకూలంగా జరుగుతుంటుంది. ఎల్నాటి శని, కంటక శని, పొంగు శని, అర్ధాష్టమ అష్టమ శని, శని మహర్దశలు బాగుండట్లేదా, దక్షిణాకాళి యొక్క స్తోత్ర పాలనం చేయటం, శనికి నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయటం మంచిది. విదేశాలకు వెళ్ళట్లేకపోతున్నా, రాహుకేతుల యొక్క దోషం ఉంది అనంటే రాహుకి కేతువులకి ధూమవతి చిన్నమస్తాదేవి యొక్క స్తోత్ర పాలనం చేయటం, నవనాగా మండల పూజ చేయటం, నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మినుములు ఉలవలు దానం చేయటం చాలా మంచిది. ఇలా చేయటం వల్ల విదేశాలకి వెళ్ళలేని వాళ్ళు, జ్ఞానం కలగలేని వాళ్ళు, ఆటంకాలు కలుగుతున్న వాళ్ళందరికీ కూడా ఈ స్తోత్ర పాలనం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు పాటించాలి. ధనపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు ఖచ్చితంగా యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని, అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నవాడు శరీరే జర్జర్యూభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవాలి. చదువుకోవటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.
అంటే ఇవన్నీ కూడా పాటించాలి. ఇవన్నీ కూడా రెమెడీస్ చేసుకోవటం వల్ల మనం మంచి జరుగుతుంది. కానీ జాతకాన్ని చెప్పించుకునేటప్పుడు ఎప్పుడూ కూడా కేవలం పాజిటివ్ కాదు, నెగెటివ్‌ని కూడా ఆలోచించేయండి. ఒక ఆస్ట్రాలజర్‌ని అప్రోచ్ అయ్యేటప్పుడు అన్నీ పాజిటివ్ అనుకోవద్దండి. మనం ఏదైతే నెగెటివ్ తెలుసుకుంటామో ఆ నెగెటివ్‌లోంచి మనం పాజిటివ్ రావచ్చు. పాజిటివ్ తెచ్చుకోవాలి. నెగెటివ్‌లోంచి పాజిటివ్ అయిపోతుంది మనకి. అప్పుడే మనకు మంచి ఫలితాలు జరుగుతాయి. అంటే ఎప్పుడూ కూడా అసత్య ధోరణిలో ఉండకూడదు. సత్య ధోరణుల్లో ఉండాలి. నిజాన్ని తెలుసుకున్నామంటే మన జీవితం అనేది బాగుపడినట్టే అర్థం. అందువల్ల ఎవరైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేసేవాళ్ళు, నిజాన్ని తెలుసుకునేవాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. నాయకంటి మల్లికార్జున శర్మ గారి ద్వారా బాగుపడాలి, నిజంగా నెగిటివ్ తెలుసుకోవాలి, లైఫ్ని మనం ఎన్హాన్స్ చేసుకోవాలి, లీడ్ చేసుకోవాలి అనేవాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, స్వప్నశాస్త్ర ఫలదీపిక, బృహత్ పరిహార సింధు, పుత్రగణపతి వ్రతము, సర్వదేవతా గోత్రములు పార్ట్ 1, పార్ట్ 2, నవగ్రహ దోషాలకి 12 మహా అమ్మవారి యొక్క పారాయణాలు, అలానే వివాహ మార్తాండం, వివాహ చంద్రిక, వివాహ మార్తాండం, జాతక చంద్రిక, బృహత్ పరిహార సింధు, స్వప్నశాస్త్రము, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ. అయితే ఇవన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి. ఈ పుస్తకాలు మా దగ్గర కూడా లభ్యమవుతాయి. మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. అయితే ఎప్పుడైనా సరే ఒక వివాహం జరగట్లేదంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశము, దశలు, అంతర్దశలు. మీరు సంతానం కలగట్లేదా? రాశిచక్రము, సప్తమాంశ చక్రము, భావచక్రము, దశలు, అంతర్దశలు. వృత్తిపరంగా అనుకూలంగా లేదా? రాశిచక్రము, దశమాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు. అంటే ఇవన్నీ కూడా మ్యాథమెటికల్గా క్యాల్కులేషన్ వేసి జాతకపరంగా ఉచ్చ, నీచ, స్వక్షేత్రము, ఆ స్వక్షేత్రంతో పాటు స్వక్షేత్రమా, ఉచ్చ, నీచ స్థానాలు, శత్రుక్షేత్రాలు ఉన్నారా, ద్వాదశ భావాధిపతులు ఎవరు, ఇవన్నీ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. ప్రతి నెలలో కూడా రాశిఫలాలు. కానీ బర్త్ చార్ట్ వేరు. గోచారం ఎప్పుడూ 20% సపోర్టు. అలానే బర్త్ చార్ట్ అనేది 80% మనం జాతకపరంగా దోషాలు ఏమున్నాయి, జాతకపరంగా ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి వృత్తి చేపట్టాలి అనే విషయాలన్నీ కూడా తెలిసేది ఏంటంటే బర్త్ చార్ట్. దానికి భావాధిపతులు ఉంటారు. ద్వాదశ భావాధిపతులు వేరు, రాస్యాధిపతులు వేరు, ఆ గడిలో ఉన్న గ్రహము వేరు. ద్వాదశ భావాధిపతులు అంటే ఏంటంటే ఇంటి ఓనర్, రాస్యాధిపతి అంటే ఆ ఇల్లు కట్టించిన బిల్డర్. దానిలో ఆ గ్రహం ఏదైతే ఉంటుందో అది టెనెంట్గా భావించాలి. ద్వాదశ భావాలంటే తనుభావాధిపతి రవి, ద్వితీయ భావాధిపతి గురు, తృతీయ భావాధిపతి కుజుడని, చతుర్థ భావాధిపతి చంద్రుడని, పంచమ భావాధిపతి గురువు అని, షష్టమ భావాధిపతి కుజుడని, అలానే సప్తమ భావాధిపతి శుక్రుడని, ఇలాగ ద్వాదశ భావాలకు అధిపతులు ఉంటారు. మళ్ళీ రాస్యాధిపతులు, భావాధిపతులు, దానిలో ఉండే గ్రహము, గ్రహణము, దృష్టి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి జాతకాన్ని చెప్పాలి. ఎలా పడితే అలా చెప్తే జాతకం అనేది కాదు. దీనిలో రకరకాల పద్ధతులు ఉంటుంది. వైదిక ఆస్ట్రాలజీ ఉంది, కేపీ రామన్ పద్ధతి ఉంది, బివి రామన్ సంబంధించిన పద్ధతులు ఉన్నాయి. అంటే రకరకాల ఆస్ట్రాలజీ సంబంధించిన ప్రొడక్షన్స్ ఉంటాయి. ఆ ప్రొడక్షన్ రీసెర్చ్ చేసి బాగా అనాలిసిస్ చేసి కంప్లీట్గా ఓ పిక్చర్ ఇస్తే ఆ వృత్తిలోనే ఉంటాడు. ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాన్ని మనం కూలంకషంగా ఆలోచన చేస్తేనే జాతకం చెప్పచ్చు. అంటే 12 కాపురానికి 12 సూత్రాలలాగా వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, చదువులు, వివాహము, భార్యాభర్తల యొక్క బంధము, ప్రమాదాలు, ఆరోగ్యాలు, నూతన వ్యాపారాలు, ఉద్యోగపరంగా ఇళ్ళు, భూములు, కొనుగోలు, ఇలాంటివన్నీ కూడా జాతకపరంగా ద్వారా మా దగ్గర తెలుసుకోవచ్చు. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న మా నెంబర్ ఉంది. ఆ నెంబర్, ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పే వ్యక్తులం కాబట్టి ఓపెన్గా చెబుతున్నాం. ఏదైనా నా దగ్గర ఓపెన్గా చెప్పించుకోండి, క్లియర్గా చెప్పించుకునే వాళ్ళు మాత్రమే రండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షము, శ్రీ పరమేశ్వరి యొక్క కరుణాకటాక్షం ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.